SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జీ కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ దేవత పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జీ కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆషాఢ మాసం 3వ ఆదివారం పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కోరి మొక్కే వారికి గొంగు బంగారంగా నిలిచే గ్రామ దేవత పోలేరమ్మకు ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క బోనం సమర్పించారు. ఈ జాతరకు గ్రామ భక్తులతో పాటుగా వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన భక్తులు కూడా ఈ రోజు తమ సొంత ఊరికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గ్రామ పెద్ద పెట్లు పెద్దన్న మాట్లాడుతూ మా తాతల తరం నుండి ఈ ఆచారం పాటిస్తున్నాం, అదే మేము ఆచరిస్తున్నాం. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ ఏ కష్టాలు రాకుండా అమ్మవారు చూసుకుంటుందని మా అందరి నమ్మకమని అష్టైశ్వర్యాలు అందిస్తుందని తెలియజేశారు. గ్రామవాసులు ఏ రాష్ట్రంలో ఉద్యోగ నిమిత్తం ఉన్నా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతరకు వచ్చి తమ బోనాలను సమర్పించుకుంటారని తెలియజేశారు. అమ్మవారికి బ్యాండ్ వాయిద్యాల మధ్య మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో జై శ్రీరామ్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సుబ్బయ్య, పెదయానాది భీమనాయుడు, పిల్లి పుల్లయ్య, మాలకొండయ్య, మహాలక్ష్మయ్య, ఆరుకొండ ప్రసాదు, పెట్లు మాలకొండయ్య తదితరులు హాజరయ్యారు.
మాది కొండారెడ్డిపల్లి అండి. నా పేరు పెద్దన్న. మా తాతలు వంశపారపర్యంగా ఈ ఒక గ్రామదేవత పోలేరమ్మ తిరణాలు వచ్చేసి ఆషాఢ మాసం 3వ శుక్రవారం మొదటి నుంచి కూడా అదే జరుపుకుంటా ఉన్నాం. కానీ జీవనాధారం కోసం మా ఊరు వదిలిపెట్టి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కడికన్నా జీవనాధారం వచ్చేసి ప్రతి ఒక్క ఇదే టయానికి, ఇదే సంవత్సరం, ఇదే సమయానికి ఆషాఢ మాసంలో వచ్చేసి ఈ ఒక గారిని ఘనంగా ఈ ఒక పూజాక్రాంతి పొంగలు పెట్టుకొని విజయవాడ మా గ్రామస్తులందరూ కూడా నా పేరు పెద్దన్న, నాగన్న, సుబ్బన్న, బాలకొండన్న, యానాది, కొండరావు, అదేవిధంగా మహేంద్ర, మహాలక్ష్మయ్య, తర్వాత మన ఫీల్డ్ అసిస్టెంట్ బాలకొండయ్య, మన ప్రతి ఒక్క సంవత్సరము మేము ఇంత ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి మాకు మా ఆశీస్సులు కూడా ఆ విధంగా మాకు నెరవేరుస్తుంది. కాబట్టి ఎల్లవేళలా ఆ పోలేరమ్మ తల్లి, మా గ్రామదేవత పోలేరమ్మ తల్లి, అదేవిధంగా మా జయరామ గ్రూప్ తరఫున మా శ్రీరామచంద్రమూర్తి, అదేవిధంగా మా కులదైవటువంటి శ్రీ మాచర్ల జనకేశ్వరులు అందరూ కూడా మాకు సహకరించి మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు అందరినీ కూడా అష్టౌశ్వర్యాలను ప్రసాదిస్తూ మాకు అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి అదేవిధంగా మా తమ్ముడు కొండలరావు గారికి ఎస్ఆర్పీ తరఫున మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సేవ తీసుకుంటున్నాం.